तेलंगाना रैतु बंधु समिति के सदर व रुकन काउंसिल पल्ले राजेश्वर रेड्डी ने तयखुन दिया कि रियासती हुकूमत उन तमाम किसानों की मदद करेगी जिनकी खड़ी फसलों को गैर मौसमी बारिश और साराबारी से नुकसान पहुंचा। उन्होंने कहा कि इतलात के मुताबिक तेलंगाना में 1.5 लाख एकड़ इलाके पर फैली खड़ी फसलों को नुकसान पहुंचा। जिला कलेक्टर्स वक्तन फौकतन हुकूमत को रिपोर्ट्स पेश कर रहे हैं। रियासत में 2603 ज़रई क्लस्टर्स हैं और क्लस्टर की बुनियाद पर फसलों को नुकसान की रिपोर्ट तैयार की जा रही है। फसलों को नुकसान से मुतालिक तफसीली डेटा मिलने के बाद चीफ मिनिस्टर चंद्रशेखर राव और किसानों को मदद करने का फैसला करेंगे। उन्होंने मीडिया से बात करते हुए मरकजी हुकूमत पर जोर दिया कि वो फसलों को हुए नुकसान की सूरत हाल का जायजा लेने के लिए मरकजी टीमों को रवाना करें। రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇప్పటికే అంచనాలు మొత్తం కూడా వేసుకోవడం జరిగింది। ఆ అంచనాల ప్రకారం మేము ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాం। అదే విధంగా రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ పెడదాం అనుకుంటే ఒక అర్ధరహితమైన పాలసీ ఇలా ఫసల్ బీమా యోజన తీసుకురావడం జరిగింది కేంద్రం। ఆ కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా యోజన అనేక రాష్ట్రాలు అందుకెళ్ళి వైదొలగడం కూడా జరిగింది। వెస్ట్ బెంగాల్ కానీ తెలంగాణ కానీ గుజరాత్ కానీ ఎందుకంటే 2019లో దాదాపుగా మనం 880 కోట్ల రూపాయలు మన రైతుల తరఫున మనం కడితే వారు మనకి ఇచ్చిన రైతులకు 488 కోట్లు అంటే ఇన్సూరెన్స్ కంపెనీకే దాదాపుగా 392 కోట్ల రూపాయల లాభం జరిగింది। ఏదైతే కేంద్రం తెచ్చిన అర్ధరహితమైన పాలసీ వల్ల బాగా రైతులకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వాలకు నష్టం జరుగుతుందని కొత్త పాలసీ తీసుకురామంటే అది తీసుకురాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉపయోగం